మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జనసేన పార్టీకి ఇప్పుడు కాకినాడ చాలా కీలకంగా మారబోతుందా? ఖచ్చితంగా అవుననే చెప్పాలి. ఎందుకంటే కాకినాడ పార్లమెంటు స్థానం జనసేనదే. కాకినాడ రూరల్ స్థానం కూడా జనసేనదే. కాకినాడ సిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి వెళ్ళింది. రూరల్ అభ్యర్థిగా ఆల్రెడీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పంతం నానాజీ పేరు ఆల్రెడీ ప్రకటించేశారు ముందుగానే. అలాగే రీసెంట్గా కొద్ది రోజుల క్రితం కాకినాడ పార్లమెంటుకు సంబంధించి కూడా ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ళ టీ టైం అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన పేరును ప్రకటించారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి నేపథ్యంలో కాకినాడ పరిధిలో పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన 7 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యత కూడా పూర్తిగా జనసేన తన భుజాన వేసుకుంది అని అనుకోవాలి. ఖచ్చితంగా కాకినాడ ఒకటే కీలకం కాదు. కాకినాడ పరిధిలో ఉన్న పార్లమెంటు పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల గెలుపు బాధ్యతలు కూడా పూర్తిగా జనసేన తన మీద వేసుకుందా అంటే అవునని చెప్పాలి. ఎందుకంటే మొదటి లిస్టులోనే 24 స్థానాలు తీసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రకటన, ఆయన మాట్లాడిన మాటను గుర్తు చేసుకుంటే 24 వచ్చిందని చెప్పి ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. అప్పట్లో 3 పార్లమెంటు స్థానాలు ప్రకటించారు కాబట్టి 7, 3, 21 స్థానాలు చూసుకుంటే 40కి పైగా స్థానాలు దక్కినట్టే అనేది. అంటే అప్పుడే ఆయన కమిట్ అయ్యారు. ఖచ్చితంగా పార్లమెంటు నియోజకవర్గం తమకి ఎక్కడైతే ఉంటుందో ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యత కూడా ఆయన తీసుకుంటారు. అందుకే మొన్న ఉదయ్ శ్రీనివాస్కి సీటు ప్రకటించినప్పుడు కూడా రేపటి నుంచి చురుగ్గా పాల్గొనాలి, ఈ ప్రాంతంలో మొత్తం కాకినాడ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో కూడా చురుకైన పాత్ర పోషించాలి. పైగా ప్లస్ పాయింట్ ఏంటంటే జనసేనకి దాదాపుగా కాకినాడలో ఉన్న పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఏంటి అంటే పెద్దాపురం చూసుకుంటే పెద్దాపురం ఒక్క కాకినాడ సిటీ మినహాయిస్తే మిగిలిన 6 నియోజకవర్గాల్లో పెద్దాపురం కానీ లేదంటే జగ్గంపేట కానీ ఇటు తుని వరకు, అలాగే పిఠాపురం, అలాగే పత్తిపాడు, మొత్తం ఈ కాకినాడ రూరల్ ఈ 6 నియోజకవర్గాలు కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు కంప్లీట్ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులకి అవకాశాలు దక్కని కూటమిలో భాగంగా. అంటే కాపు సామాజిక వర్గం అభ్యర్థులే ఇక్కడ ఉన్నారు కాబట్టి కాపు సామాజిక వర్గం పట్టున్న ప్రాంతంగా ఈ 6 నియోజకవర్గాల్ని చూడొచ్చు, ఇంక్లూడింగ్ కాకినాడ సిటీ కూడా ఒక రకంగా. కాకపోతే అక్కడ వేరే అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి. కానీ మొత్తం ఈ 7 నియోజకవర్గాలను గెలిపించే బాధ్యత అనేది జనసేన కీలకంగా తీసుకోబోతుందా? ఒక రకంగా కాకినాడ వరకు చూసుకుంటే కాకినాడ పార్లమెంటు జనసేనకే దక్కింది, కాకినాడ రూరల్ కూడా జనసేనకే దక్కింది. సో వాళ్ళ ఎఫర్ట్ ఎంతవరకు పనిచేస్తుంది, అదే నేపథ్యంలో ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, అలయన్స్లో భాగంగా మరొక కోణంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో దాన్ని చీలకుండా తీసుకునే జాగ్రత్తల్లో భాగంగానే ఈ పొత్తు కూటమి కట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది ఈ కాకినాడ పార్లమెంటు లేదంటే కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం గెలుపు మీద ఆధారపడి ఉంటాయి.